హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఉసిరికాయ పచ్చడి చేసుకోబోతున్నామండి. దానికోసం ముందుగా మనం కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాం. ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలండి, అండ్ దీనికి సరిపడా సాల్ట్, సరిపడా కారం, రెండు ఈక్వల్ వేసుకోవాలి. అది 1 గ్లాస్, ఇది 1 గ్లాసు, ఓకేనా? ఆవు పొడి, మెంతి పొడి, అండ్ 1 గ్లాస్ ఆయిల్ అండి. ఇప్పుడు మనం పొయ్యి ఆన్ చేసి బ్యాండి పెట్టేసి ఇందులో 1/2 గ్లాస్ వరకు వేసుకోవాలండి. ఇది కొంచెం వేడయ్యాక ఇప్పుడు మనం ఈ కాయలు వేసి 15 to 20 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. అస్సలు వాటర్ అనేది వేయొద్దండి. వాటర్ వేస్తే మరి పచ్చడి అనేది నిల్వ ఉండదండి. వాటర్ వేయకుండా కొంచెం మూత పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ వరకు ఉడికించుకోండి. చూసారా ఎంత బాగా ఉడికిపోయాయో? ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కొన్ని జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అది కొంచెం చల్లారేలోపు మనకి ఇంకొంచెం ప్రాసెస్ ఉందండి. ఇందులో కారము ఒక 1 గ్లాస్ వరకు అండి, అండ్ సాల్ట్. ఇది ఇలా మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా ఆవు పొడి వేసుకుందామండి. అండ్ కొద్దిగా మెంతి పొడి అండి. ఇప్పుడు ఇందులో పోపు సామాన్లు వేసుకున్నామండి. ఇప్పుడు ఈ పోపు దినుసుల్ని మనము ఇందులో పోసుకుందామండి. ఆయిల్ చల్లారినాకనే వేసుకోవాలండి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే ఏంటంటే మనకు మిరము, ఉప్పు అనేది వేసాం కదా, అది మాడు కలర్ అనేది వస్తే బాగోదండి పచ్చడి అనేది. ఇదిగోండి, మనకు పచ్చడి అనేది రెడీ అయిందండి. మనము ఒకరోజు రెస్ట్ ఇస్తేనే తెల్లవారి తింటే చాలా టేస్ట్ ఉంటుందండి ఏ పచ్చడి అయినా. ఇది ఈ సంవత్సరం ఫస్ట్ డే అండి పెట్టడం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. నేనైతే ఈ పచ్చడి మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నానండి నా చిన్నతనంలో. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా ఒకసారి ఈ పచ్చడి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నోరు టేస్ట్గా లేనప్పుడు ఒక కాయ తిని చూడండి, చాలా బాగుంటుంది. అసలే ఇది చలికాలం కూడా కదా, సర్దులు జ్వరాలతోటి మెడిసిన్ వేసుకోవడం వల్ల నోరు అనేది కొంచెం చప్పబడిపోతుంది. ఇలాంటి పచ్చళ్ళు తినడం వలన టేస్ట్ అనేది అయితే నోటికి బాగా రుచి తగులుతుందండి. వేడి అన్నంలో మంచిగా ఎలాంటి కర్రీ లేకున్నా కూడా ఈ పచ్చడి కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే నా చిన్నతనంలో మా మమ్మీ వాళ్ళు ఎటైనా వెళ్తే పచ్చడి జార్లో నుంచి ఈ కాయ తీసుకొని తినేదాన్ని. ఎంతో బాగా అనిపిస్తుందండి. ఈ పచ్చడి చేస్తుంటే నాకు ఆ మెమోరీస్ గుర్తుకొచ్చాయి. అందుకని నా సబ్స్క్రైబర్స్తో నేనైతే షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఉసిరికాయ పచ్చడి రెడీ చేసుకున్నామండి. ప్రాసెసింగ్ కూడా చూసేయండి, మీరు కూడా ట్రై చేయండి. ఇది ఒక రోజు రెస్ట్ ఇస్తే తెల్లారి వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకు మా నానమ్మ నేర్పిన వంట అండి. నా చిన్నతనంలో నేను నేర్చుకున్నాను, ఆ చిన్న ఏజ్లోనే. చాలా బాగుంటుందండి. టేస్ట్ చేసి ట్రై చేసి చెప్పండి.